వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ స్టూడియోస్. దిస్ ఈస్ లత న్యూస్ టాక్స్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఏషియన్ 2025 ఫైనల్స్ ఈ సెప్టెంబర్ 28న అయితే ఆదివారం 2025 ఏషియన్ కప్ ఫైనల్స్ అయితే జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య అయితే హోరాహోరీ పోటీ అయితే జరిగింది. చివరి వరకు అయితే ఈ మ్యాచ్ అయితే చాలా టెన్షన్ గా నడిచిందని చెప్పవచ్చు. ఫైనల్ గా అయితే ఇండియా విన్ అయింది. సో అందరూ ఇండియా అంతా చాలా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ ఫైనల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ గెలుపు అనేది ఇది మనకి చాలా ప్రెస్టేజ్ ఇష్యూ కూడా. సో మొత్తానికి అయితే ఇండియా విన్ అయింది. ఇండియా అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. సరే, ఈ సెలబ్రేషన్స్ అయితే ఓకే. ఇంకా ఈ ట్రోఫీ గురించి అయితే మనకి మైదానంలో అయితే ఈ క్రికెట్ గ్రౌండ్ లో అయితే ఒక వివాదం అయితే జరిగింది, చిన్న వివాదం. ఆ వివాదం ఏంటో అయితే ఇప్పుడు చూద్దాం. ఫైనల్ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో అయితే గెలిచింది. 5 వికెట్ల తేడాతో ఇండియా అయితే విన్ అయింది. హీరో ఇన్నింగ్స్ తిలక్ వర్మనే రియల్ హీరో అని చెప్పవచ్చు. అసలు తిలక్ వర్మనే లేకపోతే ఇండియా గెలవడం అనేది చాలా కష్టతరం అయ్యేది. క్రెడిట్ గోస్ టు తిలక్ వర్మ ఓన్లీ. ట్రోఫీ వివాదం. అసలు ఈ ట్రోఫీ వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత, ఇండియా విన్ అయిన తర్వాత ట్రోఫీ ప్రదర్శన అనేది కొంచెం ఆలస్యమైంది. సో ఎందుకు ఆలస్యమైంది, అసలు ట్రోఫీ వివాదం ఏంటి అనేది చూద్దాం. మొహ్సిన్ నఖ్వీ. ఈ మొహ్సిన్ నఖ్వీ ఎవరు అని అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ అండ్ పిసిబి చైర్మన్. సో ఈ మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ ఇవ్వడానికి అయితే ఈ గ్రౌండ్ కి అయితే వచ్చారు. ఇండియా నిరాకరణ. ఈ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి అయితే ఇండియా అయితే నిరాకరించింది. సో ఎందుకు నిరాకరించింది అంటే నఖ్వీ ఒక పాకిస్తానీ పర్సన్. ఈ పాకిస్తాన్ కి మనకి కొన్ని వివాదాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ పాకిస్తానీ పర్సన్ చేతుల మీదుగా అయితే ఈ ఇండియా టీం ట్రోఫీ తీసుకోవడానికి అయితే నిరాకరించింది. నఖ్వీ ప్రవర్తన. నఖ్వీ కూడా కొంచెం విచిత్రంగానే ప్రవర్తించాడు. ట్రోఫీ తీసుకుని అయితే గ్రౌండ్ లో నుంచి అయితే వెళ్ళిపోయాడు. సో కనీసం అక్కడ ప్రదర్శన కూడా చేయకుండా ట్రోఫీ తీసుకుని అయితే నఖ్వీ వెళ్ళిపోయాడు. జట్టు స్పందన. సూర్యకుమార్ యాదవ్ తో సహా మొత్తం టీం మెంబర్స్ అందరూ కూడా మేము ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచినా కూడా ట్రోఫీ అందుకోలేకపోయామనే బాధ అయితే వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్. సోషల్ మీడియాలో అయితే ఇప్పుడైతే ఒకటి వైరల్ అవుతుంది. ఏంటి అని అంటే ఇమాజినరీ ట్రోఫీతో అయితే ఇండియన్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఇదైతే బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే రియల్ గా ట్రోఫీ తీసుకోలేదు కాబట్టి ఒక ఇమాజినరీ వేలో అయితే ఈ ట్రోఫీ తీసుకోవడం అయితే జరిగింది, సెలబ్రేషన్స్. సో ఇలా సోషల్ మీడియాలో అయితే ఈ ఇమాజినరీ ట్రోఫీ వైరల్ అవుతుంది. ఇంకా రాజకీయ కోణం. ఈ రాజకీయ కోణం వైజ్ గా ఈ నఖ్వీ అనే అతను ఒక పాకిస్తానీ పర్సన్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, నఖ్వీ అనేవాడు ఒక పాకిస్తానీ పర్సన్ కాబట్టి మనకి రాజకీయ పరంగా ఇంకా క్రీడా పరంగా కూడా వివాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ నఖ్వీ చేతుల మీదుగా మేమైతే ట్రోఫీ తీసుకోమని చెప్పేసి టీమిండియా అయితే చెప్పడం జరిగింది. దానిలో రాంగ్ ఏం లేదు. సో ఒక పాకిస్తానీ పర్సన్ చేతుల మీదుగా మేము తీసుకోము అని చెప్పింది. మోదీ గారు ఎలా ట్వీట్ చేశారో చూద్దాం. మోదీ గారు ట్వీట్. ఆపరేషన్ సింధూర్ లో ఎలా అయితే మనమే విజయం సాధించామో అలాగే క్రికెట్ మైదానంలో కూడా మనదే విజయం అని చెప్పేసి ఈ ఇండియా టీం అందరికీ కూడా మోదీ గారు అయితే కంగ్రాచులేట్ చేశారు. అందరికీ అభినందనలు అయితే తెలియజేశారు. సో మోదీ గారు అయితే టీమిండియా పర్సన్స్ అందరికీ అయితే అభినందనలు అయితే తెలియజేశారు. దీనికి పాకిస్తాన్ నఖ్వీ రీట్వీట్ చేస్తూ విమర్శించారు. మన మోదీ గారు ఇలా క్రికెట్ మైదానంలో ఈ యుద్ధం గురించి అయితే మాట్లాడడం తప్పు అనేది అయితే ఆయన విమర్శించారు. ఎందుకు తప్పు అవుతుంది? హారిస్ రాఫ్ చేసినది ఏంటి మరి? ఆయన క్రికెట్ మైదానంలో కాదా మనల్ని విమర్శించింది, ఇంకా డిఫరెంట్ సైగలతో వివాదాన్ని అయితే సృష్టించింది. హారిస్ రాఫ్ అనేది తను అయితే వివాదం అయితే సృష్టించవచ్చు. మోదీ గారు అయితే ఇలా ట్వీట్ చేయడం తప్పు అని నఖ్వీ గారు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే ఆ పాకిస్తానీ క్రికెటర్ అయితే గ్రౌండ్ లో వింత చేష్టలన్నీ చేయొచ్చు. బట్ మోదీ గారు అయితే ఇలా ట్వీట్ చేయడం తప్పు అనేది మాత్రం కరెక్ట్ కాదు. సో నఖ్వీ విమర్శించడం అనేది కూడా రాంగ్. మోదీ గారు అయితే కరెక్ట్ గానే ట్వీట్ చేశారని చెప్పవచ్చు. సో ఈ మొత్తం వివాదం పైన, ఈ మొత్తం కాన్సెప్ట్ పైన మీకు ఏదైనా కూడా కామెంట్స్ ఉంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయచ్చు. సో మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరి ఒక వీడియోలో మీ ముందు ఉంటాను. దిస్ ఈజ్ లత సైనింగ్ ఆఫ్ విఆర్ స్టూడియోస్.